అల్లూరు సీతారామరాజు జిల్లా విలియం మండలంలో వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో 4 మండలాల్లో 85 చోట్ల రహదారులు ముంపునకు గురయ్యాయి. సుమారు 100 గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం ఉదయ భాస్కర్ కాలనీలోకి వరద నీరు చేరింది. అధికారులు అప్రమత్తమై కోతులగుట్టలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. శబరి గోదావరి సంగమం వద్ద 45 అడుగుల మేర ప్రమాద స్థాయిలో శబరి గోదావరి ప్రవహిస్తుంది. పొలిపాక వద్ద కూనవరం భద్రాచలం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం ముకునూరు వద్ద రహదారిపైకి వరద నీరు చేరింది. సోకిలేరు వాగుతో చింతూరు విఆర్పురం మండలాల్లో పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విఆర్పూర్ మండలం వడ్డిగూడెం రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు.